చూడాలి. ఇంకా జగన్ మాట ఒకవేళ అనున్నదేం చెల్లదు. పబ్లిక్ ఆర్ విత్ హిమ్, ఎవరు ఆక్షేపించలేదు కదా. రెండోది, ఇప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించారు. ఇది పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ రోజు ఏం జరిగిందనేది మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు, అన్ని ఛానల్స్ ఇచ్చినాయి. అవి కూడా ఆ ఫుటేజ్ కూడా మళ్ళీ నిన్న నుంచి అందరూ చూస్తున్నారు. అవునా? దాంట్లో ఎక్కడా కూడా ఈయన చాలా హుందాగా మాట్లాడారు, ఆయన అంతే హుందాగా బదిలిచ్చారు. తప్పనిసరిగా అడ్రస్ చేస్తాం అనే పద్ధతిలో. అంతేగాని ఇది నా హెచ్చరిక అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, డిమాండ్ అనుకుంటారో, మీ ఇష్టానికి వదిలేస్తున్నా, ఇదైతే చేయాలి అని చెప్పేసి ఈయనేదో తీవ్ర స్వరంతో అడిగినట్టుగా పోసాని కృష్ణమురళి ఆయన అన్నది ఉందండి దాంట్లో ఆ వీడియోలో. అట్లాంటి అసలు ఆ ప్రస్తావన లేదు. పైగా ఆయన ఏంటంటే నాకు హ్యావ్ సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ ఉంది, సరైన సమయం ఉందండి. 13వ తారీఖు ఎన్నికలకు వెళ్తూ ఉంటే కనుక అదే 11వ తారీఖు లోపల పెట్టాలి. 45 గంటలు ఐమాన్ రికార్డ్ పోసాని స్టైల్ అనేది అది ఏమీ వైసీపీకి మేలు చేస్తుందని నేను భావించాను. ప్రతిదాన్ని సాగదీసి చాలా తీవ్రమైన పదాలు ఇచ్చి ఎమోషనల్ అయిపోయి ఇవన్నీ చేస్తూ జగన్ మీద భక్తి ఉంటే ఆయన జగన్ కోటి రాసుకోవచ్చు, ఇంకో విధంగా ఏదైనా చేయొచ్చు. కానీ దానికి పదే పదే చిరంజీవిని ఇక్కడ వాళ్ళ రైవల్ వంగ గీత ఏమందండి, పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నామే, చిరంజీవి నాకు అన్నయ్య, పవన్ కళ్యాణ్తో నాకేం సంబంధం లేదు అంది. ఇప్పుడు అట్లాగే వీళ్ళ రైవల్ పవన్ కళ్యాణ్ తప్ప చిరంజీవి కాదు కదా. చిరంజీవి మద్దతు తమ్ముడికి ఇచ్చి ఉండొచ్చు, ఎన్డీఏకి ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన ఇంక చిరంజీవి మీద అన్నీ తీసి నేను చెప్పా, పవన్ కూడా నేను కామెంట్ చేశా. అవమానించారని పదే పదే చెప్పడం మనకు కూడా అవమానించడమే. పెద్ద వ్యక్తులను ఒక ఘటనతో వాళ్ళు ఏదో అవమానానికి గురి కావడం ఏం జరగదు. ఈ మాట నేను చిరంజీవి గారి దగ్గర కూడా ఒకసారి ఎప్పుడో ప్రస్తావించాను నేను. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దాన్ని మళ్ళీ దాన్ని తవ్వడానికి చిరు సమస్యను కాస్త పెద్ద బృహత్తర సమస్యగా మారుస్తున్న ఒక ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, చిరంజీవి విశాఖలో రాజధాని పెట్టడానికి సమర్థించాడు. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తీసినప్పుడు ముఖ్యమంత్రిని సందర్శించి ఆయన వచ్చి సినిమా చూడమని అడిగి ఇవన్నీ చేశాడు. జగన్ పట్ల సుహృద్భావం, గుడ్ విల్ ప్రదర్శించే చాలా పనులు చేశాడు చిరంజీవి. ఈ మొత్తాన్ని కూడా తమ్ముడు బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో కూడా చాలా రోజులు అటే ఉన్నాడు. అంతెందుకండి, అది ఆ సినిమా ఉంది కదా అయింది రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ వివాదాస్పదంగా అసందర్భంగా సినిమా ఫంక్షన్లో ఉండని చాలా విషయాలు మాట్లాడితే అప్పుడు కూడా చిరంజీవి హుందాగానే ఉన్నాడు తప్ప జగన్ మీద ప్రభుత్వం మీద చెప్పేవి ఏం చేయలే. మొన్న కూడా ఆ మాటకు వస్తే ఆయన పాజిటివ్గా వీళ్ళని బలపరిచాడు, కానీ ఉన్న ప్రభుత్వాన్ని ఏదో ముఖ్యమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ జనరల్గా అసలు ఆయన దగ్గర అది లేదు. అటువంటి అప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవడం, ఆయన ఒకసారి చెప్పాడు ఒక వీడియోతో అది అయిపోయింది. కానీ వీళ్ళు రోజు దాని గురించి మాట్లాడి పెంచుతూ ఉన్నారు. దీన్ని వెంటనే పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకుంటాడు. అవమానించారని పెద్దగా తెచ్చింది ఈయనే. మీరు ఇన్ దిస్ కనెక్షన్ మీరు కన్నబాబు ఇది కూడా తీసుకోవచ్చు. నిన్న కన్నబాబు కూడా అదే చెప్తున్నాడు. ఆయన ఈయన బహుశా మీద ఇంకా ప్రశ్న ఉన్నట్టుంది. అది యా కన్నబాబు గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. అదే రాజకీయ విమర్శలు వేరండి, వ్యక్తిగతమైన ప్రస్తావనలు రెఫరెన్సెస్ ఏమో ఆచితూచి. కెరియర్ బిగినింగ్లో సైకిల్ మీద మొదలెట్టచ్చు, తర్వాత స్కూటర్కి వెళ్ళొచ్చు, తర్వాత మోటార్ సైకిల్ వెళ్ళచ్చు, కార్ వెళ్ళొచ్చు. అప్పుడు డొక్కు స్కూటర్ వేసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే వేసుకొని వెళ్ళాలని లేదు కదా. అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ కొడుగ్గా వేసిన తరుణ్ అంటాడు, మీరు రిక్షా దొక్కారు కాబట్టి నేను కూడా మీ కోటీశ్వరుడు, మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత మీ కొడుకుగా నేను కూడా రిక్షా దొక్కి మళ్ళీ నేను కోటీశ్వరుడిని కావాలా. ప్రకాష్ రాజ్ కొడుకు కాదు, ప్రకాష్ రాజ్ కూతుర్ని ప్రేమిస్తాడు ఈయన చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్ కొడుకు. ఇప్పుడు మీరు రిక్షా దొక్కి కోటీశ్వరుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ మీ కొడుకు రిక్షా ఇవ్వరు, మీ షాప్ ఇస్తారు. మీరు డబ్బు ఉందని చెప్పి మీరు చాలా ఏదైనా కొనవచ్చు, కానీ మీరు హిమాలయ పర్వతాన్ని మాలాంటి కుర్రాళ్ళను మీరు కొనలేదని ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు. సో ఇప్పుడు అలాగే ఇక్కడ ఆయన స్కూటర్ వేసుకొచ్చాడా, ఆటోలో వచ్చాడా, లేకపోతే ఇంకొకటి, అవన్నీ కీలకమైన విషయాలు కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే 2 ఎకరాలతో బయలుదేరావు, కాళ్ళు చెప్పులు లేకుండా తిరిగావు, అవేమీ డిస్క్వాలిఫికేషన్స్ కాదండి ఏ మనిషికైనా సరే. పవన్ కళ్యాణ్ చాలాసార్లు నాకు చదువు సరిగ్గా రాలేదు కాబట్టి వేరే ప్రత్యామ్నాయంగా వచ్చానని చెప్పాడు. చదువు రాలేదు మొదట్లో అని ఆయన అవమానిస్తారా? ఇప్పుడు ఆయన సర్టిఫికేట్లు తీసుకొని ఆయన 10వ తరగతి చదివాడా, ఇంకొకటి, ఇవన్నీ ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు, రిలవెన్స్ లేదండి పబ్లిక్ లైఫ్కు. ఇకపోతే కన్నబాబు జవాబులో, ఆయన జర్నలిస్ట్ కదా, ఆయన ఎక్కువగా చెప్తుంది ఏంటంటే నేను చిరంజీవికి విధేయుని, చిరంజీవి నాకు ఇచ్చాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నా, భిక్ష పెట్టారని మీరు అనుకుంటున్నారు, అలా అయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్తూ
పవన్ కళ్యాణ్ కొంచెం సమయమైనా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. నేను పోసానిని అయితే ఖండిస్తాను, పవన్కి అయితే కనీసం సమయమైనా పాటిస్తే ఇట్లాంటి సమస్యలు కొన్ని రాకుండా ఉంటాయి. అంటే ఏం జరుగుతుందంటే వ్యర్థ వివాదాల చుట్టూ తిరుగుతుంటుంది. ఇంకా ఆయన ఏమన్నాడు, ఈయనేమన్నాడు. ఇప్పుడు నేను కామెంట్ చేశాను అనుకోండి, కింద వెంటనే ఆయన అన్నప్పుడు మీకు కనపడలేదు అంటారు. ఇక మనం మిగతా పనులు